నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవు. గుడివాడ 2 టౌన్ సిఐఎం నాగ దుర్గారావు. బహుజనులను మాయ చేయడానికి మళ్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. బెజవాడ కొత్త ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. నిజం గెలవాలి, ఆనపర్తి టికెట్ టీడీపీకే ఇవ్వాలి. నారా భువనేశ్వరిని కలిసిన మహిళలు. అనపర్తి టీడీపీ క్యాడర్ లో అయోమయం, వారి పదవులకు రాజీనామాలు. ఎమ్మెల్సీ అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి, నారా లోకేష్. గుడివాడ 2 టౌన్ సిఐఎం నాగ దుర్గారావు మాట్లాడుతూ బెట్టింగ్ ఒక మానసిక రోగం. ఈ రోగం ఐపీఎల్ టైంలో బాగా ముద్రిపోయింది. బెట్టింగ్ పై ప్రజలకు కనీస అవగాహన కూడా ఉండదు. అయినా కష్టపడకుండా లక్షలు కావాలి, కోట్లు సంపాదించాలనే అత్యాశ మాత్రం ఉంటుంది. ఈ అత్యాశ కన్నా వారిని, సొంత వారిని, అయిన వారిని పోగొట్టుకునే అంత ఉంటుంది. బెట్టింగ్ యాప్లను నమ్మి యువత డబ్బులు పోగొట్టుకోవద్దు. ఆన్లైన్ జూదం మోసపూరితమైనది. జీవితాలను నాశనం చేసుకోవద్దు. బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అందరికీ నమస్కారం. గుడివాడ పట్టణ ప్రజలకు పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి. 2 డేస్ నుంచి ఈ ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి క్రికెట్ జరుగుతుంది. ఆ క్రికెట్ సందర్భంగా ఎవరైనా ఈ బెట్టింగ్లు కానీ అలా పాల్పడిన వారి మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ పాల్పడిన వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. దయచేసి అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా స్టాప్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో గతంలో ఈ ఐపీఎల్ బెట్టింగ్ పాల్గొన్న వాళ్ళ దగ్గర రికార్డ్స్ ప్రకారం తీసుకుని మేము అందరం బయట చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల మా పోలీస్ యొక్క నిఘా ఉంటుంది కాబట్టి ఆ బెట్టింగ్ వైపు వెళ్ళి ప్రజలు అనవసరమైన ఇబ్బందులు పడకుండా, లేనిపోని నష్టాలు బారిపడిపోకుండా, లేనిపోని ఇబ్బందులు పడకుండా ఉంటారనే ఉద్దేశం మీద అందరూ కూడా ఈ బెట్టింగ్ మాఫియా నుంచి బయటపడతారని, ఏదైనా సమాచారం ఉంటే నేను గుడివాడ పట్టణ 2 టౌన్ సిఐని ఏదైనా ఉంటే మా దృష్టిలో తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. మీరు ఏదైనా సమస్య ఉంటే మీ సమాచారాన్ని మేము చాలా రహస్యంగా ఉంటాం. మీ యొక్క ఐడెంటిటీని మాత్రం తెలియచేయము. దయచేసి ప్రజలందరూ మాకు సహకరించి ఈ ఐపీఎల్ బెట్టింగ్ని అదుపు చేయడానికి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడివాడలో వైవి మురళీకృష్ణ భద్రతా దళం అధ్యక్షులు మాట్లాడుతూ బహుజనులను మాయ చేయడానికి మళ్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ వచ్చే ముందు శంకుస్థాపనలు చేసి వారిని ప్రలోభాలకు గురి చేయడం అని అన్నారు. బహుజనుల విగ్రహాలతో పాటు అంబేద్కర్ ఆశయాలు కూడా నెరవేర్చుకోవడానికి కృషి చేయాలన్నారు. ప్రజలకు నమస్కారం అండి. నేను వైవి మురళీకృష్ణ, భవిష్యత్ భద్రతా దళం. ఈ ఎన్నికలు కోడ్ అమల్లో ఉందండి గుడివాడలో. దీనికి సివిజిల్ అనేది కూడా ఒక యాప్ ఉంటుంది, మీ ఫోన్లో అది డౌన్లోడ్ చేసుకోండి. ఈ రాజకీయ వ్యాపారులు కానీ ఏదైనా కానీ ప్రలోభాలకి పెట్టినప్పుడు ఆ సివిజిల్ వాళ్ళకి మీరు రిపోర్ట్ చేస్తే ఇమ్మీడియట్ చర్యలు తీసుకుంటారు. ప్రజలే ముందుకు వచ్చి ఈ ఎన్నికలప్పుడు జరుగుతున్న ప్రలోభాలు కానీ ఏదైనా కానీ అక్రమాలు కానీ ఏదైనా సరే మనమే ముందుండి ప్రభుత్వానికి మనం తెలియపరిస్తే ఎన్నికల సంఘానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు మన ఊర్లో ఏంటంటే విగ్రహాల రాజకీయం ఒకటి జరుగుతుంది. అది ఏంటంటే ఇప్పుడు ఎన్నికల ముందే అందరికీ గుర్తొస్తున్నారు. ఊళ్ళో మహానుభావులు ఎవరున్నారు, వాళ్ళు చేసిన గొప్పతనం అంతా ఇప్పుడు ఎన్నికల ముందు వీళ్ళందరికీ గుర్తొస్తుంది. ఇది కూడా ఒక ప్రలోభం పెడతామే. ఎన్నికల ముందు ఆ వర్గం వాళ్ళని ఇది చేసి ప్రభావితం చేసే విధంగా మేము విగ్రహాలు పెడుతున్నాం అని చెప్పి శంకుస్థాపనలు చేసి ఆ విగ్రహాలు పెడతాకి మన అంబేద్కర్ మనకు రాజ్యాంగం ఇచ్చాడు, ఇలా జీవించండి మీరు,
ఈ రూల్స్ ప్రకారం జీవించండి, ఈ రూల్స్ ప్రకారం మీరు పరిపాలన చేయించుకోండి, ప్రభుత్వ అధికారులు ఈ చట్టాన్ని ఇలా అమలు చేయాలి, ఆ చట్టాన్ని ప్రజలు గౌరవించి దాన్ని కూడా ప్రజలు పాటించాలని చెప్పి మనకు ఒక మహత్తరమైన బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని మనకు అందిస్తే, ఇక్కడ ఏం చేస్తున్నారు? రాజకీయం కోసం రాజకీయ వ్యాపారులు కొంతమంది ఆయన విగ్రహాన్ని రూల్స్ కు వ్యతిరేకంగా, ఆయన రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఆయన రాజ్యాంగంలో ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా రూల్స్ పాటించకుండా, అనుమతులు లేకుండా ఈ ఎన్నికల ముందు ఒక రోజు ముందు కోడ్ అమల్లోకి వచ్చే ఒక రోజు ముందు శంకుస్థాపన చేసేసి వాళ్ళ ఆ వర్గాన్ని ప్రభావితం చేసి అభిమానుల్ని, అంబేద్కర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభావితం చేసే విధంగా, వాళ్ళ ఓట్లు కొల్లగొట్టే విధంగా ఈ రోజు అక్కడ కట్టడాలు కడుతున్నారు. వాటి కోసం మేము సి విజిల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల సంఘం. కాబట్టి దయచేసి అంబేద్కర్ గారి ఆశయాల్ని పాటించండి, ఆయన చెప్పిన విధంగా నడుచుకోండి, రాజాల్లాగా బతకండి. కానీ ఆయన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఆయన విగ్రహాన్ని అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా నెలకొల్పి ఆయన ఆశయాలకి తూట్లు పడవద్దని నా మనవి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో అలాగే వేరే విగ్రహాలు కూడా ఊళ్ళో ఈయన అంబేద్కర్ గారి విగ్రహం వెనకమాల ఈయన విగ్రహం పెడితే మా విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. ఇది వాళ్ళందరికీ అక్రమాలకి మీరు దావ చూపించొద్దు. దయచేసి అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ విగ్రహం నిలబెడతాం కాదు, ఆయన ఆశయాలు మీరు అందరూ నిలబెట్టండి. బహుజనులకి ముఖ్యంగా నా విజ్ఞప్తి, మీ 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 బలం ఎక్కువగా ఉంది ఈ నియోజకవర్గంలో, మీలో నుండి ఒకళ్ళు నిలబడండి. మీరు నిలబడండి, రేపు ఎన్నికల్లో నిలబడి మీ వాళ్ళందరూ కలిసి అతన్ని గెలిపించుకుంటే మీకు రాజ్యాధికారం వస్తుంది. అక్కడి నుండి మీరు మీ పిల్లలు ఇంకా ఇంతకన్నా ఉన్నతంగా బతుకుతాకి, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బతుకుతాకి, ఆయన ఏం కళలు కన్నాడో ఆ కళ నెరవేరుస్తాకి మీరు ముందడుగు వేయండి, భవిష్యత్తు కార్యాచరణ మొదలెట్టండి. అంతేగాని మా విగ్రహం, వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి, వీళ్ళ విగ్రహాలు ఉన్నాయి, మా విగ్రహం కూడా ఉండాలని ఎప్పుడూ అంబేద్కర్ కోరుకోలేదు. ఆయన మొత్తం ఇటువంటివన్నీ త్యజించి మహానుభావుడు, బౌద్ధం స్వీకరించిన మహానుభావుడు ఆయన తీసుకొచ్చి మీరు మళ్ళీ ఇటువంటి రొంపిలోకి దింపేసి ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసి ఆయన ఆశయాలు తోట్లు పొడుస్తూ అనేది మంచి పద్ధతి కాదు. మీరు దయచేసి, మీలోనే చాలా మంది అంబేద్కర్ గురించి తెలిసిన వ్యక్తులు ఉన్నారు, బౌద్ధ మతం గురించి తెలిసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మీరు వెళ్ళండి, వాళ్ళ ద్వారా మీరు ఇది పొంది, వాళ్ళ ద్వారా మీరు అంబేద్కర్ ఆశయాలు పంచుకుని మీరు ఆయన ఆశయాల ప్రకారం మీరు భవిష్యత్తులో నడిచి ఇప్పుడున్న తరం ఏది త్యాగం చేస్తేనే భవిష్యత్తు తరం బాగుపడుతుంది. కాబట్టి ఇప్పుడున్న వీళ్ళు మీరు త్యాగాలు చేసి వాళ్ళందరికీ ఆశయాలు, పిల్లలకి ఆశయాలు నేర్పి చిన్నప్పటి నుండి ఆ పందాల్లో నేర్పించాల్సింది అని చెప్పి నా భవిష్యత్ భద్రతా దళం తరఫున మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెజవాడ కొత్త ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం. ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ లో ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ అలుపుకోవడంతో భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీస్తున్న అగ్నిమాపక సిబ్బంది. నిజం గెలవాలి, అనపర్తిలో టీడీపీ నిలవాలి నినాదంతో రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ లో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కలిసి అనపర్తి టికెట్ టీడీపీఏ కొనసాగించాలి, అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని కొనసాగించాలని కోరుతూ వినతి పత్రం అందజేసిన అనపర్తి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు, అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళలు. కొంచెం వెనక్కండి, ముందుకెళ్ళి తీసుకోండి. మీకు తెలుసు వెనకంటే
చెప్తారు. ఓకే, చెప్పండి. కొంచెం మళ్ళీ అది ముందు నుంచి తీసుకోవాలండి, వెనక నుంచి కాదు. ఫోన్ మధు దోసుకోద్దండి, మాట్లాడుతున్నారు. బాబు ఆగాలండి, అమ్మ ఆగాలి. అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తులలో భాగంగా అనపర్తి నియోజకవర్గం సీటు బీజేపీకి కేటాయించారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో అనపర్తి తెలుగుదేశం పార్టీ నాయకులలో ఆందోళన చెందుతున్నారు. నిన్న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నల్లమిల్లి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అడ్డుకునే టికెట్ ఖరారు అనే ప్రకటన వచ్చే వరకు ప్రచారం చేయొద్దని విన్నవించడం జరిగిందన్నారు. దీంతో ప్రచారాన్ని విరమించి నల్లమిల్లి కుటుంబం ఇంటికి చేరుకుంది.
ఇప్పటి వరకు టికెట్ విషయంలో అధిష్టానం మెట్టు దిగకపోవడంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అందరూ రాజీనామాలు చేసి చెరువుల జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేశారు. రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి సహకరించేది లేదంటూ నాయకులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతోనే ఉన్న నల్లమిల్లి కుటుంబాన్ని కాదని టికెట్ వేరే పార్టీకి ఇస్తే ఓటమి ఖాయమన్నారు. సమర్థించుకున్నాం ఏమని, చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు, పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీ వాళ్ళు మోసం చేయదని. రీసెంట్ గా మీకు 4 రోజుల క్రితం పులకొట్టాన గ్రామంలో 40 years నుంచి కాంగ్రెస్ త్రూ టీడీపీ వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఉండేవారండి. మాతో పాటు మేము ట్రావెల్ చేసాం. వాళ్ళందరూ 200 కుటుంబాలండి. అందులో చౌదరీస్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిపి ఒక అతను అయితే ప్రెసిడెంట్ గారు అని పిలుస్తారు. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ లో ప్రెసిడెంట్, ఒక అతను సొసైటీ ప్రెసిడెంట్ గారు అని పిలుస్తారండి. ఇలాంటి ఫ్యామిలీలన్నీ లాస్ట్ వీక్ బుధవారం అనుకుంటాను టీడీపీలో జాయిన్ అయిపోయింది. ఏమంటే ఇవాళ కాపవరం గ్రామంలో 45 years నుంచి కాంగ్రెస్ టీడీపీ ఉన్న కొన్ని ఫ్యామిలీస్, ఎస్సీస్ అవ్వచ్చండి, లేదంటే వంటర్లు అంటారు, కాపుల్లో వంటర్లు అంటారు, వాళ్ళు రెడీగా ఉన్నారండి రావడానికి. ఏమంటే ఇవాళ వలసలు ఆఫ్ చేయడానికి అనపర్తిలో కర్ణాటకలోనే ఒక బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడండి. బీజేపీలో అక్కడ కొంచెం ఆయన బాగా తిరుగుతాడు. ఫస్ట్ ఆయన పేరే అనౌన్స్ చేశారు. ఆయన ద్వారా మేము మీకు మనీ ఇస్తాం, మేము ఖర్చు పెడతాం. ఇవాళ రామకృష్ణారెడ్డి గారి మీద నగ్గడానికి వాళ్ళకున్న ఒకే ఒక బలం ధనబలం అండి. వాళ్ళు ఈయనంటూ పోటీ చేస్తే ఓటికి 4,000 ఇవ్వాలా 5,000 ఇవ్వాలా అన్న పరిస్థితి వాళ్ళకు ఉందండి. అదే బీజేపీ టికెట్ ఇస్తే వాళ్ళ ఇంట్లో పడుకుని నెగ్గేస్తారు. ఏమంటే అనపతి సార్ 215 నుంచి 220 బూతులండి. బూత్కి మినిమం 4 అన్నా 880 మంది మినిమం బూత్ ఏజెంట్లు కావాలి. ఇవాళ అనపతిలో బీజేపీ పరిస్థితి ఏంటంటే మాక్సిమం మండలం నియోజకవర్గం మొత్తం 30-40 మంది కార్యకర్తలు ఉంటారండి బీజేపీ. ఇటీవల చేరిన వాళ్ళందరూ కూడా అండి, ప్రతి గ్రామం నుంచి కూడా మేము మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం, మా పరిస్థితి. మాకు పిలిచి మిథున్ రెడ్డి గారు అంటే వాళ్ళు మాట ఇస్తే మేము అందరినీ కాదు అని రామకృష్ణ గారు నమ్ముకుంటూ టీడీపీలో జాయిన్ అయ్యామండి. ఇప్పుడు పొద్దున్న మా పరిస్థితి ఏంటండి, నిజంగా కనుక ఇప్పుడు వేరే పార్టీకి ఇస్తే వాళ్ళ టీడీపీ క్యాడర్ లో 80% అంటే మాకలాంటి వాళ్ళు వ్యతిరేకించి బయటకు వచ్చిన వాళ్ళు పక్కన పెడితే వాళ్ళకి జారపడిపోతారు వెళ్ళి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండదండి. ఈ రోజు మోలారెడ్డి గారి ఫ్యామిలీ వల్ల టీడీపీ ఉందండి. అంటే మేము యాక్చువల్ గా 2009 వరకు మేము టీడీపీ అండి. మా మామయ్య గారు ఇక్కడ ఈయనలాగే చేసాడండి. మా చిన్నాన్న గారు మండల ప్రెసిడెంట్ చేశారు, సొసైటీ ప్రెసిడెంట్ చేశాడండి, మార్కెటింగ్ కమిటీ చేసాడండి మా మామయ్య. అండ్ మా చిన్నప్పటి నుంచి నేను టీడీపీలో తిరిగాను. 2009లో వెళ్ళామండి. నమస్కారం. ఈ రోజుని ఇటీవల వారం రోజులుగా జరిగేటటువంటి బీజేపీకి ఇస్తారనేటటువంటి ప్రచారానికి అందరూ కూడా మరి తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. దీనిపై మేము జోన్ 2 ఇన్ఛార్జ్ ఆయన 35 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి, ఎవరు కూడా ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు, మాకు క్లారిటీ కావాలి, తెలుగుదేశం పార్టీకే ఇస్తున్నామన్న మాట వస్తే మేమందరం తిరిగి తప్పనిసరిగా పార్టీకి చేస్తాం. అందాక ఈ ప్రస్తుతం మాత్రం నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులు, జిల్లా మరి ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ గారు అందరూ కూడా ఈవేళ రాజీనామా పత్రాన్ని రంగారావు గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది మరి ఎక్కడ నుంచో ఇచ్చాపురం దగ్గర నుంచి కూడా ఒక రెడ్డి, కృష్ణా జిల్లా వరకు కూడా ఒకటే రెడ్డి తెలుగుదేశం పార్టీలో. ఈ పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్సీపీ 3 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఇవ్వకపోతే తెలుగుదేశానికి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఈ ప్రాంతంలో ఈ 6 జిల్లాల్లో కూడా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఇది కేవలం అనపర్తి నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల 4-5 నియోజకవర్గాలు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని మరి తెలియజేస్తూ, ఇక్కడ బీజేపీకి ఇవ్వడం జరిగితే ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మరి ఆమె కూడా ఓడిపోవడం జరుగుద్ది. అంచేత ఇవన్నీ ఆలోచన చేసి మాకు న్యాయం చేయమని, ఎందుకంటే అందరూ కూడా చాలా బాధగా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితుల్లో ఉంది. మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. ఒకరు దేనికైనా సిద్ధమని ఒకరంటారు, మరణించడానికి సిద్ధమని ఒకరంటారు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు మా పార్టీలో, మన పార్టీలో కలగజేయకూడదని మాత్రం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి
పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేస్తూ తప్పనిసరిగా రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం సీటు ఇచ్చి తీరాలి, అఖండమైనటువంటి మెజార్టీతో మేము నెగ్గించి ఇస్తాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుందని నారా లోకేష్ జోష్యం చెప్పారు. మన ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతా అని నారా లోకేష్ అన్నారు. గంజాయి కింగ్ అనంతబాబుని పబ్లిక్ మీటింగ్ లో పక్కన కూర్చోబెట్టుకుని జగన్ ప్రోత్సహిస్తున్నాడు. కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఉడతా పంజాబ్ సినిమాలో చూసాం, ఉడతా ఆంధ్రప్రదేశ్ కళ్ళారా చూస్తున్నాం. రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్స్ కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు, మీరు కాపాడండి అని అడిగారు. ముఖ్యమంత్రి గారితో 100 మీటర్ల దూరది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయంలో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు, నిందితుడిని జైలుకి పంపించలేదు. దీనన్నిటికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అనంతబాబు. మీడియా మిత్రులు రాసుకోవాలి, అనంతబాబు ఎమ్మెల్సీ. దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే, పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే. లాక్డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు వీధి తీసుకెళ్లింది వైకాపా నాయకులే. అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా? ఎమ్మెల్సీ ఇచ్చాడు. అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. పబ్లిక్ మీటింగ్ లో ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు. ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు ఈ అనంతబాబు. నిజంగానే దళితుల పైన అంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రాయర్లో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడా? 2 నెలల ఓపిక పట్టండి. నేను ఇప్పటికీ హామీ ఇచ్చా, మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతాను, ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత మేము తీసుకుంటాం. దాని వెనకాల వైకాపా నాయకులే ఉన్నారు స్వామి. ఏమో మా కరకట్ట కమలాసన్ కూడా ఆయన డబ్బులు అందుతున్నాయేమో అంటే మీకు తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట్ట కమలాసనం పేరు పెట్టిన పాప ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో, ఆయన కూడా దీని సమాధానం చెప్పాలా. మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ మీరు అరికట్టనని నన్ను అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారండి? ఏం పీకాడు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు? ఈరోజు గంజాయి డెన్గా మారిపోయింది మంగళగిరి. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ కూతురుని ఇట్లనే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి, ఆమెకి 3 కూతురు ఉన్నారు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజులు పట్టింది ఆ తల్లికి తెలిసిందాక పాపం. నన్ను వచ్చి సిఎంసి వెల్లూరు తీసుకెళ్తాను, కొంచెం మీరు ఒక మాట చెప్పండి, మాట సహాయపడండి అని అడిగింది. ఆ రోజు ఇంకో మాట చెప్పింది, మీరు సాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను. ఆమె చెప్పింది మా ఇంకొక 2 కూతురు కాపాడడానికి పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఇదే గాని జగన్ కూతురులు జరిగితే ఒప్పుకుంటాడైనా? ఎంత అన్యాయం అండి. ఉడతా పంజాబ్ సినిమా చూసాం, ఉడతా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సినిమా కాదు రియల్ లైఫ్ లో చూస్తున్నాం. అది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. బుడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవు, గుడివాడ 2 టౌన్ సిఐఎం నాగ దుర్గారావు. బహుజనులను మాయ చేయడానికి మళ్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. బెజవాడ కొత్త ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు. నిజం గెలవాలి, అనపర్తి టికెట్ టీడీపీకే ఇవ్వాలి, నారా భువనేశ్వరిని కలిసిన మహిళలు. అనపర్తి టీడీపీ క్యాడర్ లో అయోమయం, వారి పదవులకు రాజీనామాలు.
ఎమ్మెల్సీ అనంత్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలి నారా లోకేష్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.